పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 10.2% పోలింగ్ శాతం మాత్రమే నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. 4 లక్షల మంది ఓటర్లున్న 9 గంటలకు 10.2% పోలింగ్ మించలేదు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం 47.58% పోలింగ్ పరిమితమైంది. ఓటర్లంతా బూత్లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీలోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 10.2% పోలింగ్ శాతం నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. 4 లక్షల మంది ఓటర్లున్న 9 గంటలకు 10.2% పోలింగ్ మించలేదు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం 47.58% పోలింగ్ పరిమితమైంది. ఓటర్లంతా బూత్లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీలోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాట్లు పడుతున్నారు.